హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి పిల్లలకి ఈవినింగ్ టైం పెట్టే స్నాక్స్ చూపెట్టబోతున్నాను. దీని టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. క్రిస్పీగా సూపర్ ఉంటుంది. పిల్లలకైతే 100% నచ్చుతుంది దీని టేస్ట్. ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూడండి. నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఇప్పుడు మనం ప్రాసెస్ చూద్దాం. ఒక ఆలూని పీల్ చేసుకొని ముక్కలుగా ఇలా ఉడకబెట్టుకోవాలి. ఒక 20 మినిట్స్ పాటు సగ్గుబియ్యంని నానబెట్టుకొని మెదిపి చూస్తే ఇలా మెత్తగా అయిపోవాలి. ఉడికిన ఆలూని ఇలా వాటర్ అంతా తీసేసి చల్లారబెట్టుకోవాలి. వాటర్ ఉండకూడదండి. వాటర్ మొత్తం తీసేసాక ఆలూని ఇలా స్మాష్ చేసుకోవాలి. అండ్ సగ్గుబియ్యంని కూడా వాటర్ తీసేసి పక్కనైతే పెట్టుకోవాలి. అండ్ ఇప్పుడు వీటిని ఎలా కలుపుకోవాలో నేను చూపిస్తాను. ఒక గిన్నె తీసుకొని దాంట్లో సగ్గుబియ్యం వేసి పేస్ట్ చేసుకున్న ఆలు కూడా వేసేసి కొంచెం కొత్తిమీర వేసుకొని బియ్యం పిండి ఒక 2 టేబుల్ స్పూన్స్ తీసుకోవాలి. అండ్ ఆ తర్వాత పెప్పర్ పౌడర్ వేసుకోవాలి. పిల్లలకి పెప్పర్ పౌడర్ చాలా మంచిది. చిటికెడు పసుపు అండ్ సాల్ట్ వేసుకోవాలి తగినంత. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తంగా కలుపుకోవాలి. ముద్దలాగా అయ్యేలాగా. వాటర్ అసలు యాడ్ చేయకూడదు. వాటర్ ఆల్రెడీ ఆలూలో ఉంటుంది కాబట్టి అదే సరిపోతుంది. అండ్ ఇప్పుడు మూత పెట్టేసి 20 మినిట్స్ పక్కకు పెట్టాలి. ఆఫ్టర్ 20 మినిట్స్ ఇలా షేప్స్ చేసుకోవాలి. రౌండ్ అయితే రౌండ్, ఎలా అయితే అలా. అండ్ నూనె తీసుకొని కాగినాక వాటిలో అయితే వేసి ఇలా ఫ్రై చేసుకోవాలి. దీన్ని అయితే పిల్లలు చాలా ఇష్టపడతారు. మీరు ఫస్ట్ టైం కనుక ఈ రెసిపీ చేస్తే ఒక్కొక్కటి వేయండి నూనెలో, సో దట్ అవి అతుక్కోవు. ఇలా ఈ బ్రౌన్ కలర్ షేడ్ వచ్చినాక ఇప్పుడు సర్వ్ చేసుకోవాలి. ఇవైతే చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేసి చూడండి. పిల్లలకి 100% నచ్చుతుంది. అండ్ ఈవినింగ్ స్నాక్స్ టైంలో ఇవ్వండి. ఖచ్చితంగా తింటారు. వాళ్ళు ఇష్టపడతారు. మళ్ళీ మళ్ళీ చేసి పెట్టమని అడుగుతూనే ఉంటారు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.